ఎలాంటి విఘ్నాలు రాకుండా వినాయకుని పూజిస్తారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అంకాపూర్ గ్రామంలో ఏదైతే అద్భుతంగా ఆదర్శంగా నిలిచేందుకు తీర్చిదిద్దారు ఇక్కడ గణపతి. ఏదైతే మైసూర్ రోజ్వుడ్తో తయారు చేసిన గణపతి, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గణపతిని ఎన్ని వేల రూపాయలతో ఖర్చు చేసి ఇక్కడ తీసుకొచ్చారు అనే అంశానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ గణపతికి సంబంధించిన అయితే ముందుగా దీన్ని చూద్దాం ఎలా చెక్కారు. దీనికి అందరికి సంబంధించి మైసూర్ రోజ్వుడ్తో తయారు చేసిన గణపతి ఇక్కడ కూడా లేని ఈ గణపతి, ఎందుకంటే ప్రధానంగా పాలక్లో ఉండే కట్టే గణపతి దాన్ని పోల్చే విధంగా, ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వారి కోసం ఇక్కడ వచ్చి తిలకించే విధంగా అంకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ వినాయక చవితి అంటేనే ప్రధానంగా మొదట పండుగగా పూజిస్తుంటారు ప్రతి ఒక్క హిందువులు. ఏదైనా పెళ్లి చేయాలన్నా, ఇంట్లో గృహప్రవేశం చేయాలన్నా, ఏ శుభకార్యం జరగాలన్నా ముందుగా వినాయకుని పూజిస్తారు. అందులో భాగంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా అంకాపూర్ గ్రామస్తులు ఆదర్శంగా ఏదైతే రోజ్వుడ్తో తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ గణపతి ప్రతిష్ఠించడం ప్రత్యేకత చాటుతుంది. దేశంలోనే ఆదర్శ గ్రామంగా ఉంది. 1989లోనే ఈ గ్రామానికి మహాత్మా గాంధీ అవార్డు రావడం, దాంతోపాటు ఈ గ్రామాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో ఆదర్శంగా ఉంటున్న పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే పూజారి ఉన్నారు, ప్రధానంగా ఈ పూజారిని అడిగి తెలుసుకుందాం. ఈ గణపతి ప్రత్యేకత ఏంటి, ఈ గణపతిని ఏమని పిలుస్తారు, ఈ గణపతికి 9 రోజుల పాటు ప్రధానంగా 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ మైసూర్ రోజ్వుడ్తో తయారు చేసిన గణపతికి సంబంధించి పూజారి చెప్పండి. పూజారి, ఈరోజు ప్రధానంగా వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వినాయకులను పూజిస్తారు, వినాయకులను ప్రతిష్టాపిస్తారు. ఏ పండుగ చేసినా, ఏ శుభకార్యం జరిగినా వినాయకుని పూజించే ఆనవాయితీ హిందూ సాంప్రదాయాలు. చెప్పండి మీరు. వినాయకన్ నమస్తుభ్యం సతతం మోదక ప్రియ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వద. 50 మంది హిందువులందరినీ కూడా ఏకం చేసినటువంటి యొక్క పండగ వినాయక చవితి. ఎందువల్ల అంటే బాలగంగాధర్ తిలక్ గారు వినాయక నవరాత్రిని సమాజంలో ప్రారంభం చేసి సమస్త హిందువులని, స్వాతంత్రంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ హిందువులు పాల్గొనాలని సంఘటితం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని సమస్త గ్రామంలో ఉన్నటువంటి యొక్క దేశంలో ప్రతి గ్రామంలో కూడా స్వామివారి నవరాత్రాలు కొన్ని సంవత్సరాలు, అంటే సుమారుగా మన యొక్క 75-80 సంవత్సరాలుగా ప్రారంభమై చక్కగా జరుగుతున్నవి. అయితే మా గ్రామంలో అంకాపూర్ జరిగేటువంటి యొక్క వల్లభ గణపతి అని దీనికి పేరు. ఎందువల్ల అంటే శ్రీ విద్యా పరంపరలో 16 గణపతులు ఉండినారు. ఈ షోడశ గణపతులలో ఉన్నటువంటి పరంపరలో వల్లభ గణపతి అని పేరు. ఈ వల్లభ గణపతికి శ్రీ విద్యా గణపతిని కూడా నామకరణం. ఇట్టి గణనాయకుని ఎవరైతే పూజిస్తారో సకలాన్ శత్రువశ్చైవ నివారణ కారణోత్తది అని వేద ప్రమాణము పరశురాముడు సంహిత చెప్పినది. ఆ సంహిత ప్రకారమే ఇక్కడ స్వామిని ఏర్పాటు చేశాం. తద్వారా ఈయన వల్లభ గణపతిగా నామకరణం చేసి ఈ వాలెట్ నుంచి ప్రారంభం చేసి 11వ రోజు వరకు నిత్య గణపతి హోమంతో పాటు ఇతరత్రమైనటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగును. కావున సమస్త గ్రామంలో ఉన్నటువంటి భక్తులతో పాటు మన జిల్లాలో కానీ ఈ రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి హిందూ బంధువులంతా కూడా వచ్చి స్వామిని సేవించుకోవాల్సిందిగా ప్రార్థన. మంగళంగా చెప్పండి. మీరు ముఖ్యంగా ఏదైతే రోజ్వుడ్తో తయారు చేసిన గణపతి చెక్క ఏదైతే గణపతిని తీర్చిదిద్దడంలో దీనికి అంతకు సంబంధించిన నిపుణులు ఏదైతే శిల్పీలు ఎంతో ఆదర్శంగా దాన్ని అచ్చుగుద్దినట్లు ఏదైతే మనం ముద్రణ వేస్తామో అలా ముద్రణ చేసే విధంగా ఉంది. వల్లభ గణపతి పేరు పెట్టడానికి ప్రధాన కారణం అయితే చెప్పినాం కదా, ఈ వల్లభ గణపతికి ప్రధాన కారణం శ్రీ విద్యా సాంప్రదాయం. అంటే యంత్ర తంత్ర మంత్ర రూపంలో పూజించాలి దేవతను అని చెప్పబడింది. శ్రీ విద్యా సాంప్రదాయం అంతా కూడా తంత్ర సాంప్రదాయం. తాంత్రిక విధానంలో జరిగే పూజనే శ్రీ విద్యా పూజ అని, వల్లభ గణపతి పూజ అని పేరు. తద్వారా ఈయన వల్లభ గణపతి అని చెప్పడం జరిగింది. అయితే శిల్పులు కానీ వీళ్ళంతా మైసూరు కర్ణాటక రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేయడం, తయారు చేయడం జరిగింది. అందరూ అద్భుతమైన కళాత్మకంగా స్వామి తీర్చడం జరిగింది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ గణపతికి సంబంధించిన చందా తయారు చేయడం కానీ, గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించడం కానీ, గ్రామ కమిటీకి సంబంధించిన వీరందరూ ఉన్నారు. దీనికి సంబంధించి వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే గణపతిని ప్రతిష్టాపించారో దీనికి ప్రధానంగా అక్కడ నుండి తేవాలని ఎందుకు అనిపించింది, ఇంత ఖర్చు చేశారు? ప్రధానంగా అంటే ఇది గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాదు. గత సంవత్సరం క్రితము హిందూ సేవా సమితి అనేది ఒక స్వచ్ఛందంగా మేము ఒక 20 నుంచి 25 మంది యువకులము స్వచ్ఛందంగా ఒక టీమ్గా ఏర్పడి మర్చిపోతున్న మన పండగలను, మర్చిపోతున్న మన సాంప్రదాయాలను తిరిగి అందరం సంతోషంగా వైభవంగా పండగలు జరుపుకోవాలి అనే సంకల్పంతో
హిందూ సేవా సమితి అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలోనే గత సంవత్సరం మేము వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలు ఇంటింటికి అంకాపూర్లో ఉన్న ప్రతి గడప గడపకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే శ్రీకృష్ణాష్టమికి ఉట్టికొట్టే కార్యక్రమం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఏ పండగ కూడా మర్చిపోకుండా ఇది మన హిందువుల పండగని వైభవంగా జరుపుకోవాలనే సంకల్పంతోనే హిందూ సేవదాన్ని ఏర్పడింది. అలాగే ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఇంత పెద్ద ఆదర్శ గ్రామం, రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఆదర్శ గ్రామం అయినటువంటి మా గ్రామంలో ఎన్నో గుడులున్న ఒక రథయాత్ర అనేది ఒక పండగ వాతావరణం లేదనే ఒక సంకల్పంతో ఈ సంవత్సరం మా హిందూ సేవా సమితి అందరం కష్టపడి ఇంటింటికి ప్రతి భక్తుడు చేయుతనందించిన ఆ విరాళాలతో ఒక రథాన్ని తీసుకురావడం జరిగింది. సరే, ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీరు ఏదైతే మైసూర్ రోజ్వుడ్తో తయారు చేసిన గణపతి దీన్ని అంతా తయారు చేయాలని ఎలా అనిపించింది? మైసూర్ రోజ్వుడ్ అనేది ఖర్చు అనే ఆలోచన కాదు. నిజానికి మేము కట్టె గణపతి అంటే టేక్ కట్టెతో చేద్దామని చెప్పి నిర్మల్ ప్రాంతం అంతా అంటే ఇంతకుముందు పెట్టిన వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని నిర్మల్ వెళ్ళి తిరగడం జరిగింది. అక్కడ ఒక 2-3 దుకాణాలని ఇంతకుముందు చేసిన వాళ్ళని కూడా సంప్రదించడం జరిగింది. కానీ అక్కడ సంప్రదించి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన వాళ్ళ ఇంట్లో ఎన్నో కట్టె విగ్రహాలు చేయించుకున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే హైదరాబాద్లో ఏదైనా మంచి చేసే వాళ్ళు ఉంటారేమో, అతను కనుక సమాచారం ఇస్తే అడ్రస్ ఇస్తే హైదరాబాద్ వెళ్ళి మంచి గణపతి తెచ్చుకుందాము అన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అతను ఏమన్నాడంటే కట్టె గణపతి తెస్తున్నాము అని చెప్తే ఒకసారి ఆ ఫోటో చూపించాము. అంటే మేము నిర్మల్ పోయిన దగ్గర ఫోటోలు చూపించారు, ఇలా ఉంటాయి మీరు చేయించుకుంటే చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఫోటో చూపించి టేక్ కట్టే కదరా ఇది వద్దు బాగాలేదు, మీరు పెట్టేది పెడుతున్నారు, కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే రోజ్వుడ్తో తెప్పిద్దాము, 100 సంవత్సరాల నాణ్యతతో ఉంటుంది, చెక్కు చెదరకుండా ఉంటుందన్న ఆలోచనలో ఆన్ ది స్పాట్లో ఆయనకు పరిచయం ఉన్న ఆ షాపదానికి ఫోన్ చేయడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్న మా వల్లభ గణపతి అనేది దాన్ని నిర్మాణం చేయాలంటే 8-9 నెలల సమయం పడుతుంది ఆ కళాకారుడికి. మా అదృష్టం ఏంటంటే రెడీగా ఉంది, చెక్కింది. ఆయన ఫోన్ చేయడము, ఆ ఫోటో పంపడము, దాన్ని చూడడము, దాన్ని ఓకే చేయడము ఒక్క క్షణంలో జరిగిపోయింది ఆ రోజు. నిజానికి ఈ రోజు మా గ్రామానికి వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అంటే ఆయన ఆధ్వర్యంలో ఆయనకున్న పరిచయాల వల్ల వచ్చినట్టు. ఈ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంకేమేమి కార్యక్రమాలు చేపడతారు ఈ 11 రోజుల పాటు? నిత్య అన్నదానం ఉంది, అలాగే నిత్య హారతి, అభిషేకము, నిత్య హోమము, యజ్ఞము, అన్నదానము అన్ని కార్యక్రమాలు ప్లస్ అలాగే సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమము, మహిళలకు కుంకుమార్చన కార్యక్రమాలు, ఒకరోజు విద్యార్థులచే పిల్లల కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ప్రతిదీ. 11 రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం ఎలా ఉంటుంది? అంటే దీన్ని ఊరేగింపుగా ఎక్కడైనా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? దీన్ని ఏం చేయాలనుకున్నారు? నిమజ్జనం అనేది ఖచ్చితంగా అంటే ఈ రోజ్వుడ్తో చేసిన ఈ మట్టి ప్రతిమను నిమజ్జనం చేయము. ఈ పక్కన ఇంకోటి మట్టి విగ్రహం కూడా తీసుకురావడం జరిగింది. ఆ మట్టి విగ్రహాన్ని మాత్రమే నిమజ్జనం చేస్తాము. ప్రతి సంవత్సరము మన వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా సందును ఎలాగా ఊరేస్తామో మా గణపతిని కూడా సందును ఊరేగిస్తాం, నిమజ్జనం వరకు తీసుకెళ్తాం. అక్కడ మన సాంప్రదాయ ప్రకారం దానికి ఎలాంటి పూజలు చేయాలో అలాంటి పూజలు చేస్తాము. మట్టి వినాయకుని నిమజ్జనం చేసి ఈ విగ్రహాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. నెక్స్ట్ సంవత్సరం వరకు జాగ్రత్తగా భద్రపరిచి ప్రతి సంవత్సరం ఇదే విగ్రహాన్ని మళ్ళీ ఇలాగే ప్రతిష్టాపన చేసుకుంటాం. ఎక్కడ భద్రపరుస్తారు? దీన్ని భద్రపరచడానికి ఏమన్నా ప్లేస్లు ఉన్నాయా? ఏదైనా గుడిలో భద్రపరుస్తారా, లేకపోతే దీనికోసం ప్రత్యేకంగా ఏమన్నా రూమ్ లాంటిది తయారు చేసి పెడతారు? రామాలయం ఉంది మాకు, రామాలయంలో ప్లేస్ ఉంది కూడా. అంటే ఇప్పుడు ఇంచుమించు మాకు ఈ వినాయక విగ్రహం వచ్చి మైసూరు నుంచి 25 రోజులు అవుతుంది. వచ్చి నుంచి రామాలయ గుడిలోనే పెట్టాము. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రామాలయంలోనే భద్రపరుస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ విగ్రహం తయారు చేయాలంటే సుమారు 8 నెలల పాటు సమయం పడుతుంది. 8 నెలల సమయం పట్టకుండానే మాకు అదృష్టవశాస్తు ఆర్మూర్ ఎమ్మెల్యేని కలిసాము. మేము ఆర్మూర్ ఎమ్మెల్యేని కలిసిన తర్వాత అక్కడ ఫోన్లో సంప్రదించగా ఒకే రోజులో ఈ విగ్రహం తయారు ఉండడం, మా దగ్గరికి రావడం, మా గ్రామస్తులందరం కూడా చేసుకున్న పుణ్యఫలం అని చెప్తున్నారు. వల్లభ గణపతిని తయారు చేయాలంటే 8 నెలల కాలం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాకు అనుకోకుండా దొరికింది. మైసూర్ వుడ్తో తయారు చేసిన ఈ గణపతికి ఎంతో పేరు ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి అంతటికి సంబంధించి అన్ని గణపతుల్లాగా ఈ గణపతిని కూడా నిమజ్జనం వరకు తీసుకెళ్తాం. నిమజ్జనం వరకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సాంప్రదాయ ప్రకారం నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత తిరిగి రామాలయంలో భద్రపరుస్తాం. ఏదైతే ఈ ఆలయానికి ఈ విగ్రహానికి సంబంధించి తయారు చేసినప్పుడు సుమారు 100 సంవత్సరాల నాణ్యత ఉండే విధంగా తయారు చేశారు రోజ్వుడ్తో. ఇది 100 సంవత్సరాల వరకు ఉంటుంది ఆ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వల్లభ గణపతి మైసూర్ రోజ్వుడ్తో
తయారు చేసిన గణపతి అంకాపూర్ రావడం అదృష్టంగా భావిస్తున్నారు ఈ గ్రామస్తులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.